గారు ధర్మయుద్ధం మొదలు పెట్టామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటున్నారు. చాలా ప్రశ్నలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, గతంలో టీటీడీ చైర్మన్గా పనిచేసిన నేతలు, టీటీడీ ఈఓగా పనిచేసిన ధర్మారెడ్డి, అలాగే ఇంత జరుగుతున్న ఉదాసీనంగా వ్యవహరించిన అప్పటి ముఖ్యమంత్రి మీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అందరూ సమాధానాలు చెప్పాలంటూ చాలా ప్రశ్నల అంశాన్ని ఇప్పుడు తెర ముందుకు తెస్తున్నారు. సనాతన ధర్మం విషయంలో ఎవరైనా తప్పుగా వ్యవహరిస్తే పరిస్థితులు మామూలుగా ఉండవని ఇంకా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. వాళ్ళిద్దరు ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వద్ద? ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు కూడా ముందుగా నమస్కారాలు. నమస్తే అండి సార్, ఇప్పుడు దీన్ని పూర్తి స్థాయిలో రాజకీయం చేయాలని, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా రాజకీయాల్లో లేకుండా చేయాలని, అలా చేయకపోతే తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచన చేసుకొని ఇలాంటి ఆరోపణలకి, ఇంత నీచమైనటువంటి కార్యక్రమాలకి ఈ కూటమి దిగజారడం అనేటువంటి దురదృష్టకరమైన విషయం. ఇంతకాలం ఎప్పుడు లేనిది కొత్తగా హిందూ ధర్మం అంటారు, సనాతన ధర్మం అంటారు. నాకు అర్థం కావట్లా. ఇప్పుడు కనక దుర్గమ్మ టెంపుల్లో ఒక గుడికి వెళ్ళి అక్కడ రాజకీయ ప్రయోజనాలు, అక్కడ రాజకీయ విమర్శలు చేయడం పవన్ కళ్యాణ్ గారికి ఎంతవరకు సబబు? గుడికి వెళ్ళినటువంటిది, దర్శనానికి వెళ్ళి ఇలాంటి విమర్శలు చేయడం అనేటువంటిది తగదు. అది అలా ఉంచితే సనాతన ధర్మం అంటే నాకు అర్థం కావట్లేదు. కొత్తగా మేమేదో మాట్లాడుతూనే ఉంటారు. అసలు సనాతన ధర్మం అనేటువంటి మాట మేము, మా పార్టీ కానీ మా నాయకులు అసలు ఆ మాట మేము మాట్లాడింది లేదు, లేదా దాని గురించి మేము విమర్శ చేసింది లేదు. ఆయన సొంతగానే సనాతన ధర్మం దాని గురించి మాట్లాడితే ఏ ఒక్కరిని ఊరుకోను, వదిలిపెట్టను అంటున్నారు. అంటే సనాతన ధర్మం అంటే ఏంటి? ఈరోజు సనాతన ధర్మాన్ని ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి పాటిస్తుందా? మహిళల హక్కుల్ని కాలరాయటమేనా సనాతన ధర్మం అంటే? లేదా దళితుల్ని ఆలయ ప్రవేశం చేయకుండా ఉంచటమేనా వీళ్ళు చేస్తుంది? మహిళల మీద దాడులు చేయటం, మానభంగాలు చేయటం, మర్డర్లు చేయటం, చివరికి చిన్న బిడ్డలను కూడా మరి రేప్ చేసి మర్డర్లు చేస్తే శవాలు కూడా బయటకు రాకుండా ఉన్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉండడమేనా? లేదా వరద బాధితుల్ని ఆదుకోకుండా బజార్ను పడేసినటువంటి పరిస్థితులేనా? లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 అని పక్కన పడేసి రాజకీయ విమర్శలు చేయడమేనా? ఇదేనా వీళ్ళు పాటిస్తున్నటువంటి సనాతన ధర్మము అని నేను అడుగుతా ఉన్నాను. ఇవి కేవలము ఇదేదో ఇప్పుడు ఎలాగుందంటే చూస్తా ఉంటే చెప్పేవి మాత్రం శ్రీరంగ నీతులు చెప్తారు, చేసేవి మాత్రం తప్పుడు పనులు చేస్తా ఉంటారు. అంటే మసీదు చర్చిలో ఇలాగే జరిగితే వైసీపీ వాళ్ళు ఇలానే మాట్లాడతారా? సాటి హిందువులే తోటి హిందువులను తిడుతున్నారు. సెక్యులరిజం అంటే ఒక సైడ్ ఉంటే కుదరదు, అన్ని సైడ్ల నుంచి ఉండాలి. నన్ను విమర్శించే వైసీపీ వాళ్ళకి చెబుతున్నా, గొడవ పెట్టుకోవాలంటే ఎంత గొడవకైనా నేను సిద్ధం. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇస్తున్న సవాల్ అనుకోండి, వార్నింగ్ అనుకోండి, ఏదైనా. మేము కూడా సవాల్ చేస్తున్నాం సార్, మేము కూడా దేనికైనా సిద్ధమే. అరే ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ గురించి భయపడే పని అయితే రాజకీయాలు ఎవరు చేస్తామండి? మేము ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూసాం. 40 ఏళ్లలో పైన నాలాంటి వాళ్ళే చూశారు. రాజకీయంలో ఇలాంటి ఒడతూపులకి చింతకాయలు రాలో ఎవడు భయపడేవాళ్ళు లేరు. కాకమన్ రాజశేఖర్ గారు ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు, స్టార్ నటుడు కావచ్చండి. ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ ఎలా అవుతాడు? ముఖ్యమంత్రి అయినా సరే ప్రజలకు అనుగుణంగా పోవాలి, ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలి. అంతేగాని పదవి ఉందని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడితే నడవదండి. అది నడవనీయం కూడా. ఇది ఎప్పుడు పదవులు అనేటువంటిది వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. మొన్నటి వరకు మేము అధికారంలో ఉన్నాం 151లో, ఈ రోజు 11కే పరిమితం అయ్యాం. వీళ్ళ పరిస్థితి 1-2కే పరిమితం అవుతా ఉంటారు ఇలాంటి కొనసాగితే. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఈ రోజు క్రైస్తవులను రెచ్చగొడతా ఉన్నారు, ముస్లింస్ రెచ్చగొడతా ఉన్నారు,
హిందువులు ఇంకా రెచ్చగొడతా ఉన్నారు. మీకు సిగ్గు లేదా? మీరు ఎందుకు ఇళ్లలో కూర్చున్నారు? దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఏంటది? నీ రాజకీయ ప్రయోజనాల కోసం నువ్వు మాట్లాడతా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హిందువులంతా రోడ్ల మీదకి రావాలా? ఏందండి ఇది? నీ రాజకీయ ప్రయోజనాలు ఏందో నువ్వు చూసుకో. చంద్రబాబు నాయుడు గారు ఏది చెబుతాదే కదా. చంద్రబాబు నాయుడు గారు నంది అంటే నంది, పంది అంటే పంది చెప్పడం, వచ్చి షూటింగ్లు చేసుకోవడం, దానికి ఏముందండి? దానికి మరి ప్రజలందరూ రావాలా బయటికి? నాకు అర్థం కావట్లేదు. నేను ఇప్పుడు వీళ్ళ సనాతన ధర్మాన్ని వీళ్ళు ఏమాత్రం పాటిస్తున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఇది విభజించే పాలించాలనేటువంటి ఆలోచన బ్రిటిష్ సిద్ధాంతాన్ని విభజించు పాలించు సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పాటిస్తున్నారు. మతాల మధ్య హిందువులను రెచ్చగొడుతున్నారు, మతాల మధ్య చిచ్చు రేపుతున్నారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు. సార్ నేను ఒక్క మాట సార్. ఇప్పుడు ఇదే విధంగా సార్ సతీష్ గారు, కాకమాన్ గారు ఒక్క మాట సార్ సతీష్ గారు మాట్లాడండి. ఇప్పుడు ఈ రోజు హిందూయిజం గురించి మాట్లాడుతున్నారు, సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు కదండి. గత 14-19 దాకా అధికారంలో ఈ కోట 3 ఉంది. జనసేన ఉంది, టీడీపీ ఉంది, బీజేపీ ఉంది కదండి. వీళ్ళు ముగ్గురు అధికారంలో ఉన్నప్పుడు 14-19 దాకా మరి అదే బీజేపీ నాయకుడు మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యే మంత్రిగా, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇదే విజయవాడ పట్టణంలో పుష్కరాల సందర్భంగా రోడ్లు వైడనింగ్ చేయాలని 42 గుడులను, గోపురాలని పగలగొట్టినప్పుడు ఈ సనాతన ధర్మం ఏమైంది? ఎక్కడికి పోయారు? నటిస్తా ఉన్నారా? ఎందుకు మాట్లాడారు? హామీల ముందు రేపే ప్రయత్నం చేస్తున్నారు. నేను తెలుసా నీకు? కాబట్టి నేను తెలుసు అంటాయా నీకు? నువ్వెవరు? నేను తెలుసా? తెలుసు సార్. మీరేదో సూత్రాల మెంబర్ కదా ఇది అనుకో. నేను తెలుసు అంటాయా? మనగాళ్ళగా మాట్లాడుతున్నావు. నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చే ఎవరికి తెలుసాయా నువ్వు? కిరణ్ రాయల్ గారు ఎప్పుడు రాజకీయాలకు వచ్చాము కాదు సార్. ఎప్పుడు రాజకీయాలు చెవులో రక్తం వస్తుంది. మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పోక్స్పర్సన్ గా ఉన్నారు. నీ చెవులో రక్తం వస్తుంది. లైవ్ లో లేచి పారిపోతావు. లైవ్ లో నుంచి పారిపోతావు నువ్వు. ఇద్దరికి అప్పీల్ చేస్తున్నా. వ్యక్తిగత వ్యాఖ్యలు వద్దు. అసలు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అసలు టాపిక్ డైవర్ట్ అవుతుంది. దయచేసి వ్యక్తిగతంగా ఎవరు వెళ్ళొద్దు. ప్లీజ్ కమ్ టు ది సబ్జెక్ట్. విషయం మాట్లాడండి. ఒక్క నిమిషం కాకమాన్ రాజశేఖర్ గారు అప్పీల్ చేశాను. తెలుసు మీకు. కిరణ్ రాయల్ గారు పాయింట్ లోకి వచ్చేయండి, సబ్జెక్ట్ లోకి వచ్చేయండి. సతీష్ గారు అతను మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ రాజశేఖర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిసిషన్ తీసుకుంది. ఇప్పుడు ఆయన నేను తెలుసా అంటే మీరు నిన్ను తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నిన్ను తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు గట్టిగా ఇస్తే నేను కూడా మాలిపితే నీకన్నా బ్రహ్మాండంగా మాట్లాడతా. లైవ్ లో నుంచి పారిపోతాడు. వ్యక్తిగతంగా మాట్లాడద్దు. వైసీపీలో మీకు ఉండాల్సిన స్థానం మీకుంది, జనసేనలో ఆయనకు ఉండాల్సిన స్థానం ఆయనకుంది. గట్టి ఇద్దరు వ్యక్తిగతంగా వద్దు దయచేసి. రైట్ మన సబ్జెక్ట్ ఇంపార్టెంట్, వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్. ఎప్పుడు వచ్చామని కాదు. కాకమాన్ గారు రైట్. ఒక్క నిమిషం సార్ కనుక్కోండి. నేను తెలియపోతే మీ కిరణ్ రాయల్ గారు చెప్తాను. నేను ఎవరో పాయింట్ లోకి వచ్చేయండి. చూసి మాట్లాడు అంకుల్. నువ్వు తెలియదు నాకు అంకులే. నువ్వు నాకు తెలియదు. దయచేసి మీరు మాట్లాడండి. మీరు మీకు తెలుసుకోండి. ఎవరు తెలియకపోతే కనుక్కోండి. జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, సీఎం రెడ్డి చెప్తాడు, మాజీ సీఎం ని కిరణ్ రాయల్ చెప్తాడు. కనుక్కో. కిరణ్ రాయల్ గారు ఒక్క నిమిషం. ఈ రోజు పవన్ కళ్యాణ్ ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు అవి కాదు. గత వారం రోజులుగా చాలామంది ఎవరైతే మాట్లాడుతున్నారో ఈ సనాతన ధర్మం కోసం లడ్డూ కల్తీని అపహాస్యం చేయటం, తర్వాత ఏమి జరగలేదని చెప్పడం ఎవరైతే మాట్లాడుతున్నారో వాటి అన్నిటికీ ఒక కౌంటర్ ఇచ్చేలాగా ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడారు అంటున్నారు వినీశ్వర్ గారు. ఇప్పుడు సతీష్ గారు, ఇప్పుడు పొన్నవోలు గారు మాట్లాడింది ఏదో లడ్డుకి లేదా పంది కొవ్వుకు ఫ్యాట్కి కంపేర్ చేసి మాట్లాడలేదు సార్. ఆయన ఏమన్నారంటే ఇప్పుడు దాని ధర మరి
319 రూపాయలు ఉన్నప్పుడు ఇది 1400 ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇందులో ఎలా కలుపుతారు? ఇది కామన్ సెన్స్ పాయింట్ కదా. ఇప్పుడు దీంట్లో అవినీతి చేయాలంటే దానికన్నా ఎక్కువ ధర తీసుకొచ్చేసి తక్కువ ధరలో ఎలా కలుపుతారు అనేటువంటి సందర్భాన్ని మాట్లాడుతూ ఆయన ఈ మాట అన్నారు. పందికొవ్వు అంత ధర లేదని ఇప్పుడు అది కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అవుతుంది, విపరీతంగా ట్రోలింగ్ అవుతుంది. అదే సార్, అయితే 140 రూపాయల నుంచి దొరుకుతుందని రకరకాలుగా. సార్ దాన్ని అడ్డం పెట్టుకుని నేనేమంటానంటే మతాలని రెచ్చగొట్టడం వల్ల సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది అనేటువంటిది నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఇప్పుడు అన్ని కులాలు మతాలు అన్ని ప్రాంతాలు కలిసి మెలిసి ఉన్నటువంటిది ప్రపంచంలోనే మన దేశానికి ఒక అత్యున్నతమైనటువంటి గౌరవం ఉంది, అత్యున్నతమైనటువంటి స్థానం ఉంది, మన ఇండియాకే ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని పరిస్థితులు మరి ఈ విధంగా అనుకూలంగా అందరూ కలిసిమెలిసి ఉన్న సందర్భంలో ఒక్కసారిగా తీసుకొచ్చిన ఈ విధంగా రెచ్చగొట్టి, అంటే వీళ్ళు ఏంటంటే ఈ కుల మతాల మధ్య రెచ్చగొట్టి మంటలు రాజేసి చలి కాచుకున్నాం అని చెప్పేసి పార్టీలు చూస్తా ఉంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఇలా అన్రెస్ట్ క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు పొందేది ఏముండదు, నష్టపోయేది అల్టిమేట్ గా ప్రజలు మాత్రమే నష్టపోతారు. అది గుర్తు పెట్టుకోవాలా. ఒక నాయకుడుగా, అందులో ఆయన ఒక డిప్యూటీ సీఎం గా, మరొక ఒక సీఎం గా ప్రజలను రెచ్చగొట్టి ఏమైందండి? ఆంధ్రప్రదేశ్ లో అనవసరమైనటువంటి వైరాలు వస్తాయి, అనవసరమైనటువంటి అన్రెస్ట్ క్రియేట్ అవుతుంది. అలాంటి వాటికి తావు లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత నాయకులు అందరి మీద ఉందండి. మా పార్టీ అయినా సరే, మరొక పార్టీ అయినా అందరి మీద ఉంది. కానీ దీన్ని కేవలం రాజకీయ ప్రయోజనాల కొరకు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారిని శాశ్వతంగా రాజకీయాల నుంచి తొలగించేటువంటి ప్రయత్నంలో భాగంగానే వీళ్ళందరూ కలిసికట్టుగా చేస్తా ఉంటే మరి దురదృష్టకరమైన విషయం. దానికి తావు లేకుండా ఉండాలండి. ఈ సొసైటీలో అన్రెస్ట్ క్రియేట్ కాకూడదు. అందరూ కలిసి మెలిసి గతంలో ఎలాగున్నారో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి. పర్టికులర్ గా పవన్ కళ్యాణ్ గారు మరి క్రిస్టియన్స్ గురించి లేదంటే ముస్లింస్ గురించి ఏంటండి ఇది? అసలు ఎందుకు రావాలా మాటలు, ఎందుకు రావాలా? ఇప్పుడు లడ్డు విషయానికి ఒక్కటే జరిగింది, దాని మీద విచారణ జరగాల. వాళ్ళు ఏమంటారు, సిట్ వేస్తాం అన్నాడు. సిట్ అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటిది సిట్. మరి ఆ సిట్ అనేటువంటి వాళ్ళు అంటే లడ్డూలో కల్తీ జరిగిందన్న ఇష్యూని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువగా చూస్తుంది, చాలా చులకనగా చూస్తుంది. అదే కనుక మసీదులో కానీ చర్చిలో కానీ జరిగితే ఈ విధంగా మాట్లాడేవారా? ఇది పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఎగ్జాక్ట్లీ. తిరుపతి లడ్డూలో కల్తీ జరిగిందన్న పరిణామం సంబంధించి చాలా ఈజీగా తప్పు జరగలేదని చాలా తక్కువగా అపేళన చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. అదే ఒక చర్చిలోని కానీ ఒక మసీదులో కానీ ఇలాగే జరుగుంటే అలా మాట్లాడతారా అన్నది పవన్ కళ్యాణ్ కాంటెక్స్ట్. ఆయన మాట్లాడిన టెక్స్ట్ కూడా అదే సార్. ఇప్పుడు చర్చిల్లో మసీదుల్లో ఏం జరుగుతాయో ఏం జరిగింది ఎవరికి తెలియదు, దాని గురించి ఎందుకు? ఇప్పుడు అక్కడ జరిగిన దాని మీద విచారణ చేయమంటున్నాం కదా మేము, దోషుల్ని శిక్షించమంటున్నాం కదా, దోషుల్ని వదిలిపెట్టమని మేము చెప్పట్లేదు కదా సార్. కాకపోతే సిట్ అనేటువంటిది ఇదే రాష్ట్ర ప్రభుత్వం, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటిది కాకుండా కేంద్ర ప్రభుత్వం అయింది అత్యున్నతమైనటువంటి సంస్థ అయినటువంటి సిబిఐకి ఇవ్వమంటున్నాం, విచారణ చేపించమంటున్నాం, ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని శిక్షించమంటున్నాం. మేము వద్దంటలేదు సార్. కాకపోతే ఎలాంటి విచారణ కాకుండానే మరి ఇలాంటి ఆరోపణలు చేసి మా నెత్తి మీద కిరణ్ రాయల్ గారు ఎలాంటి విచారణ లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. కుటుంబంతో వస్తానన్నారు, ఎందుకు వెళ్ళారు మీరు? ఏ రోజైనా కుటుంబ సుబ్బారెడ్డి సవాల్ వెంకటేశ్వర స్వామి అంటే ద్రోహం చేశారు, మీరు దేవుళ్ళు మోసం చేసిన దొంగలు, మీరు హిందూ మతం కాదు, మీరు ఎంఐ పార్టీ లాగా. సార్ ఒక్క విషయం సార్, అంకుల్ నోరు ఆపి 2 నిమిషాలు అది గుర్తు పట్టుకోండి. మీరు ఏది పడితే అది మాట్లాడద్దు. మీరు మాట్లాడేది ఒక శాంతిటీ ఉండాలా, ఒక సాక్ష్యాధారాలు ఉండాలి. ఏమి లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఒక ఎంక్వైరీ జరగల, ఏమి లేకుండానే మీరు ఒక ప్రూవ్ కాలేదు. ఎక్కడో గుజరాత్ లో ఒక రిపోర్ట్ తీసుకొచ్చి మీరు మాట్లాడతారా? గుజరాత్ రిపోర్ట్ ఎందుకు? చెన్నైలో ఉంది కదా ల్యాబ్, చెన్నైలో ఎందుకు చేపించలేదు? గుజరాత్ లో ఎందుకు చేపించారు మీరు? ఇక్కడే ఉంది రాజకీయం, ఇక్కడే వీళ్ళు చేసినటువంటి కుట్ర అక్కడే ఉంది. చెన్నైలో ఎందుకు చేపించలేదు అడగండి మరి. సార్ నేను
ముఖ్యమంత్రి ఈ రోజు మీ మీరు ఎమ్మెల్యే గారు వస్తారా దర్శనానికి? కాదు, అది మీ గుర్తుపెట్టుకోండి. ఎమ్మెల్యే దర్శనానికి వస్తారా? మీ ఎమ్మెల్యే దర్శనానికి వస్తాడా? రమ్మనయ్యా, మీ మీ ఎమ్మెల్యే ఎవరు? కుటుంబ సభ్యులు దర్శనానికి వస్తారా చెప్పండి? ఎవరో మీ ఎమ్మెల్యే, ఎవరు ఎమ్మెల్యే? ఓకే మీ ఎమ్మెల్యే సార్, ఇప్పుడు వచ్చే నాయకులు ఇద్దరు చైర్మన్, మీ ఎమ్మెల్యే, మా డిప్యూటీ సీఎం, మా డిప్యూటీ సీఎం ఉన్నాడు మాకు, మీకు ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే, మీ ఎమ్మెల్యే వస్తాడు రాడా చెప్పండి సార్. ఓకే 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 తెలుసుకోండి. కాకాని గారు, ఓకే మీ పేరు తెలియక అంకుల్ అన్నాను అనుకోండి. కాకమాన్ రాజశేఖర్ గారు. మీరు చెప్తే ఆయన వస్తాడా? రైట్ 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 ఓకే మీ ఓకే పేరు చెప్పండి అంకుల్. ఓకే సార్ రాసాని. రైట్ 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 ఒక్క నిమిషం మీ పేరు తెలియక అంకుల్ అన్న ఇందాక, మీ పేరు తెలుసుకున్నా కదా, ఇంక నేను అంకుల్ అని పిలవాలండి. గారు లెట్ దమ్ ఫేస్ లా తప్పు చేయలేనప్పుడు దేనికి భయపడతారు? సిట్ లాంటి ఒక దర్యాప్తు సంస్థ వేసి ఇక్కడ ఒక విచారణ జరపాలని అనుకున్నప్పుడు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి కావాలి, సిబిఐ కావాలని ఎలా అడుగుతారు? ఇది బీజేపీ అడుగుతున్న ప్రశ్న. ఇప్పుడు ఒకటి సార్ సతీష్ గారు, మేము ఎందుకు అడుగుతున్నాం అంటే, ఇప్పుడు దీని మీద ఎలాంటి విచారణలు జరగక ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని, జగన్మోహన్ రెడ్డి గారు చేశారని, లేదా చైర్మన్ చేశారని ఆరోపణలు ఆల్రెడీ చేసేస్తున్నారు వీళ్ళు ఆల్రెడీ మేము చేసామని నిర్ధారించారండి. ఇంక విచారణ కొత్తగా జరిగే విచారణ ఏంటి? వీళ్ళు చేసే విచారణ ఇప్పుడు సిట్ అనేటువంటిది, అందుకే చెప్పా, సిట్ అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనటువంటిది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఆల్రెడీ సిట్ వేస్తారు, ఇద్దరు వేసేస్తారు ఆల్రెడీ ఈ రోజు ఇప్పుడే. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే కాకమాన్ రాజశేఖర్ గారు నిన్నటి నుంచి వైసీపీ సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగానే సిట్టు వ్యవహరిస్తుందని మీ సమయంలో కూడా చాలా వ్యవహారాలకు సిట్నే వేశారు కదా మీరు. ఇదే ప్రశ్న తలెత్తుకున్నప్పుడు సిట్లోని ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు ఉన్నారు, మంచి ట్రాక్ రికార్డు ఉన్న అధికారులు ఉన్నారు, సిట్నే మీరు తప్పుపడతారని మీరు ఆ అధికారులు ఉన్నప్పుడు ప్రశ్నించారు. మరి మీరు కూడా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటే కానీ సిట్ వ్యవహరించిందా సార్? ఒకటి సార్, అంటే ఇప్పుడు ఒక చాలా ఇది దేశవ్యాప్తమైనటువంటిది, ప్రపంచవ్యాప్తమైనటువంటిది విషయం సార్. ఇది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రానికి సంబంధించింది కాదు సార్. ఇది ఎలాంటిదంటే ఇవన్నీ కూడా తగలబడేటువంటి వ్యవహారాలు సార్, చిన్న విషయం కాదు సార్. వాళ్ళు చేసినటువంటి ఆరోపణ, ఆ ఆరోపణని సిబిఐ తోటి ఎంక్వైరీ చేయమని మేము అడుగుతున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మొన్నటికి మొన్న శ్యామలరావు గారు ఈఓగా ఆయన వచ్చి తీసుకున్న తర్వాత ఫస్ట్ నెయ్యి టెస్ట్ చేసాము, లడ్డూలు టెస్ట్ చేసాము, అంత బాగుందని ఆయన స్టేట్మెంట్ ఇచ్చి, కాకపోతే కొద్దిగా వెజిటబుల్ ఫ్యాట్స్ ఉన్నాయి అని కొద్దిగానే ఆయన చెప్పిన తర్వాత, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ప్రకటన చేసిన తర్వాత మళ్ళీ శ్యామలరావు గారు ఇందులో ఫ్యాట్ ఉంది, యానిమల్ ఫ్యాట్ ఉందని మళ్ళీ ప్రకటన ఇచ్చాడు ఆయన. అంటే వీళ్ళు చేపించారు ఆయనతో. కాబట్టి ఇలాంటివి ఉంటాయి కాబట్టి మేము సిబిఐ అడుగుతున్నాం. తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. ఇదా మీకు ఛాన్స్ ఇస్తా. కాకమాన్ గారు టెంపుల్ మెట్లు తొడవటం కాదు, ఒకవేళ మేము తప్పు చేశామని తేలిస్తే పవన్ కళ్యాణ్ బూట్లను మేమే క్లీన్ చేస్తామని అంబటి రాంబాబు మాజీ మంత్రి, మీ పార్టీ నేత, ఇప్పుడే మనం చూసాం లైవ్లో, మీడియా సమావేశం కూడా కంటిన్యూ అవుతుంది, ఆయన ఒక ప్రకటన చేశారు. బూట్లు సిద్ధం చేసుకోండి అని కిరణ్ రాయల్ సవాల్ విసురుతున్నారు మీకు. అంటే ఒకటే సార్, బూట్లు తొడవడానికి సిద్ధంగా ఉండమంటున్నారు. అదే ఇప్పుడు జనసేన లేదా తెలుగుదేశం, బీజేపీ ఇప్పుడు కమిటీ పడింది కదండి, కోర్టు ఒక కమిటీ వేశారు కదా ప్రభుత్వం. ఆ కమిటీ రిపోర్ట్ ఎందుకు సార్? ఇంకా మేము తప్పు చేసి ఉంటే, లేదా అంటే బూట్లు తొడవడానికి మేము సిద్ధపడితే ఇంకెందుకండి కమిటీ? ఎందుకు కమిటీ ఎందుకు సార్? ఇప్పుడు నిరూపణ అయినట్టే కదా. అంటే ఆ వీళ్ళు వేసినటువంటి కమిటీ ఇదే రిపోర్ట్ రేపు ఇస్తుంది కాబట్టి ముందే చెప్పగలుగుతున్నారు ఈ విధంగా వీళ్ళు. మీరు ఆ పాయింట్ నోట్ చేసుకోండి సార్. ఇదే కమిటీ, వీళ్ళు వేసినటువంటి కమిటీనే. అందుకే చెప్పాను సార్, సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. కాబట్టి మేము సిబిఐకి అండి అని చెప్తున్నాం పదే. ఇప్పుడు కూడా చెప్తున్నాం. అంతేగాని వీళ్ళు ఏదో మరి వీళ్ళు బూట్లు చూడడానికి సిద్ధంగా ఉండగానే మేము వచ్చాడు కూర్చుంటామా? ఏమండి, అర్థం ఉండాలి ఏదైనా. వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు ఇతనే ఇప్పుడు బూట్లు తుడుస్తాం మేము చెప్పలేదు కదా సార్. సార్ కాకాని గారు, రాజశేఖర్ గారు బూట్లు తుడుస్తాం మేము చెప్పలేదు. కాకమాన్ గారు మీరు చెప్పలేదు, పార్టీ నేత కదా సవాల్ విసిరారు అని. నిజంగా అంబటి రాంబాబే కదా సవాల్ విసిరారు. మేము తప్పు చేసామని నిరూపిస్తే ఏ తుడుస్తాడో బూట్లు తోడడానికి మేము సిద్ధంగా ఉన్నాం, బూట్లు తోడడానికి సిద్ధంగా ఉన్నామని జనసేన అంటుంది. కాకమాన్ రాజశేఖర్ గారు, అది కొత్త బూట్ల పాత బూట్ల కనుక్కోండి, పంపిస్తాం. కొత్త బూట్లు తుడిస్తే పాత బూట్లు తుడుస్తాడు అనేసి. ఈ షటర్లు ఆపండి కొద్దిగా. ఈ స్థాయికి తగ్గట్టు మాట్లాడితే మంచిది, ఈ వయసుకి తగ్గట్టు మాట్లాడితే మంచిది.
సార్ సెంటర్లు ఏముంది సార్ దీని సెంటర్లు లాక్లు ఏం లేదు సార్ సెంటర్లు మీరే చెప్పింది బూట్లు తొడుస్తా అని చెప్పింది మీ అంబటి రాంబాబే మీకేమవుతాడు మీ మిత్రుడో మీ ఫ్రెండో మీ శిష్యుడో మీ గురువో మీ అంబటి రాంబాబు చెప్పాడు సార్ సార్ మళ్ళీ అంకుల్ అంటే ఫీల్ అవుతారు అంకుల్ అంటే ఫీల్ అవుతావు వినండి రాజశేఖర్ గారు వినండి ఒక నిమిషం రాజశేఖర్ గారు వినండి రాజశేఖర్ గారు వినండి అంకుల్ అంటే ఫీల్ అవుతారు మీ అంబటి రాంబాబు గారే చెప్పారు బూట్లు తొడుస్తాని మేము తొడవమని చెప్పలా మీరు తొడుస్తా నా స్థాయి సెంటర్లా నా వీడియో చూడు మీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న మీద కూడా వేసాను నేను జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న మీద కూడా వేసాను కాకాని గోవర్ధన్ గారు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న మీద సెంటర్ల కాకాని గోవర్ధన్ గారు మీ పక్క జిల్లా మాజీ మంత్రి మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు కాకమన్ రాజశేఖర్ గారు ఇప్పుడు మాట్లాడుతుంది కాకమన్ రాజశేఖర్ గారు ప్రక్షాళన కోసం మెట్లు తుడిస్తే దాన్ని కూడా ఎందుకు రాజకీయం చేసి సవాలు విసురుతున్నారు వైసీపీ నేతలు ఇది వినీశ్వర్ రెడ్డి గారు అడుగుతున్నది ప్రక్షాళన చేయాల్సింది ఈ కూటమి ఆఫీసులకి వాళ్ళ నోళ్ళకి సార్ ప్రక్షాళన చేయాల్సింది ముడిమెట్లకు కాదు ప్రక్షాళన సంప్రోక్షణ చేయాల్సింది వీళ్ళకి ముందు ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు ఇప్పుడు ఇందాక నేనేం మాట్లాడంటే వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మేము దాని గురించి మాట్లాడడం జరిగింది స్థాయి గురించి మాట్లాడడం తప్పి వేరే ఉద్దేశం మాకు లేదు దీంట్లో ఎవరి స్థాయిలో ఎవరు ఎంచే పరిస్థితి లేదు అలాంటి ఉద్దేశం కూడా లేదు కాకపోతే వ్యక్తిగతమైన ఆరోపణలు ఒక పెద్దవాళ్ళ మీద చేసేటప్పుడు వయసు రీత్యా కానీ మరొక రీత్యా కానీ చేసేటప్పుడు మనం ఆలోచించి చేయాలి అనేటువంటిది నేను మా ఉద్దేశంతో అన్నాను తర్వాత అంబటి రాంబాబు గారి మాటల్లో మరి ఇప్పుడు ఏమన్నారంటే ఆ విధంగా ముడిమెట్లు కడగడం అనేది తప్పు చేసిన వాళ్ళకి శిక్షగా అది చేస్తారు మేము చేయలేదు మరి చేశారా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన ఎందుకు చేస్తున్నారా పని మేము తప్పు చేస్తుంటే మేము చేయాలి కదా వాళ్ళు అన్న దాని ప్రకారం అన్నారు అంతే అక్కడ ఏముందండి ఎందుకు సార్ మాటలు ముందు రిపోర్టు సిబిఐ ఎంక్వైరీ వేయమనండి రిపోర్ట్ రానియండి దాని తర్వాత ఏ చర్చ చేస్తాం ఈ లోపల అందరూ సైలెంట్ గా ఉంటే మంచిదండి ఏ పార్టీలైనా దీన్ని అనవసరంగా ఈ ప్రజల్లో అన్రెస్ట్ క్రియేట్ చేయడం మతాల మధ్య చిచ్చులు పెట్టడం అనేటువంటి కార్యక్రమానికి సైలెంట్ గా ఉండే వాతావరణం అయితే లేదు ఇది రాజకీయంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఇష్యూ ఇదేమన్నా ఆఫ్ఘనిస్తానా ఇదేమన్నా తాలిబాన్ రూలా ఓకే మా ముందు అసలు బీజేపీ స్టాండ్ ఏంటో చెప్పమానండి సార్ బీజేపీ స్టాండ్ ఏంటి సుబ్రహ్మణ్యం స్వామి గారు బీజేపీ ఎంపీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది తప్పు మరి సిబిఐ సుప్రీం కోర్టులో ఆయన